హలో అండి. ఈ వీడియోలో న్యూ చైనీస్ డ్రామా స్టార్ట్ చేయబోతున్నాను. డ్రామా నేమ్ వచ్చేసరికి 'లవ్ స్టోరీ ఇన్ ద 1970s'. ఈ వీడియోలో ఎపిసోడ్ 1 చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఈ సిరీస్‌లో హీరో పేరు ఫాంగ్, అలాగే హీరోయిన్ పేరు ఫెయిని. మనకి సిరీస్ స్టార్టింగ్‌లోనే 1975 ఇయర్‌లో జియాంగ్ చెంగ్ అనే విలేజ్‌లో చూయిస్తారనమాట. ఈ విలేజ్‌లో జియాంగ్ చెంగ్ నంబర్ 1 టెక్స్‌టైల్ ఫ్యాక్టరీ అనే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉంటారు ఆ విలేజెస్ అంతా. ఇదే నంబర్ 1 ఫ్యాక్టరీ అనమాట ఆ విలేజ్‌లో. ఇంకొక ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. అది నంబర్ 2 ఎలక్ట్రో మెకానికల్ ఫ్యాక్టరీ. ఆ సన్నీ డే రోజు ఆ 2 ఫ్యాక్టరీస్‌కి బాస్కెట్‌బాల్ మ్యాచ్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారనమాట. ఆ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. సో, ఆ మ్యాచ్‌కి వెళ్ళడానికే మన సిరీస్‌లో హీరోయిన్ పేరు ఆల్రెడీ చెప్పాను కదా! ఫెయిని అని చెప్పేసి. తిను సైకిల్ తొక్కుతూ ఫాస్ట్‌గా ఒక ఫ్లాగ్ తీసుకొని తిను టెక్స్‌టైల్ ఫ్యాక్టరీ కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళ సైడు ఫ్లాగ్ పెద్దది తీసుకొని సైకిల్ ఫాస్ట్‌గా తొక్కుంటూ వెళ్తూ ఉంటుందనమాట. మ్యాచ్ స్టార్ట్ అయిపోతుందని చెప్పి వాళ్ళందరిని ఎంకరేజ్ చేయాలని. తిను ఎప్పటినుంటో యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుందనమాట. ఎలా అయినా యూనివర్సిటీలో జాయిన్ అయ్యి పై చదువులు చదువుకోవడమే తిని కోరిక. తను ఫాస్ట్‌గా ఫెయిని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆల్రెడీ మ్యాచ్ స్టార్ట్ అయింది కాబట్టి మిస్ లియు పక్కన వెళ్లి నిలబడుతుందనమాట. మిస్ లియు ఏంటి ఇంత లేట్ అయిందంటే ఈ ఫ్లాగ్ తీసుకురావడానికి లేట్ అయిందని చెప్పేసి మన మన టీమ్ వాళ్ళు 1 పాయింట్ బ్యాక్ ఉన్నారు. వాళ్ళే విన్ అయ్యేలా ఉన్నారు. నంబర్ 2 ఫ్యాక్టరీ వాళ్ళంటే, అవునా ఎలా అయినా సరే మనం గెలవాలని చెప్పేసి తిను చాలా గట్టిగా అరుస్తూ ఎంకరేజ్‌మెంట్ ఇస్తూ ఉంటుందనమాట. మనమే గెలవాలి అని చెప్పేసి. వాళ్ళ టీమ్ సైడ్ లీడ్ అయిన ఈ ఫెంగ్‌ని తన నేమ్ తోటి గట్టిగా అరుస్తూ ఎలా అయినా సరే నువ్వు విన్ అవ్వాలి. నెవర్ గివ్ అప్ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుందనమాట. వాళ్ళందరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఆ గేమ్‌ని ఆర్గనైజ్ చేసిన మిస్ జూ తోటి వెంటనే పక్కనుండే ఒకతను ఇలా చెప్తాడనమాట. మీరు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. నంబర్ 1 ఫ్యాక్టరీ వాళ్ళైతే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ టీమ్‌కని చెప్పేసి. మిస్ జూ వచ్చేసి థాంక్ యూ అని చెప్తుంది. ఇలా మన ఫెయిని ఇంకా అక్కడ వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళందరూ ఎంకరేజ్ చేయడంతో వీళ్ళ ఫ్యాక్టరీ కొంచెం కొంచెం ముందుగా వచ్చే రౌండ్స్‌లో ఎక్కువ పాయింట్స్ సంపాదిస్తూ ఉంటుందనమాట. ఇలా ఒక పక్క గేమ్ జరుగుతుంటే మనకి ప్యారలల్‌గా ఒక ట్రైన్ చూయిస్తారనమాట. అందులోనే మన హీరో జియాంగ్ చంగ్ విలేజ్‌కొస్తూ ఉంటాడు. ఆ ట్రైన్‌లో వస్తున్న మన హీరో ఫాంగ్ వచ్చేసి అక్కడ పక్క సీట్‌లో ఒక బామ్మ ఇంకా వాళ్ళ మనవడు కూర్చొనుంటారు. వాళ్ళిద్దరూ అలా బయటకు విండోలో నుంచి చూస్తూ ఉంటే ఫాంగ్ ఏం చేస్తాడంటే తనొక ఆర్టిస్ట్ అనమాట. అంటే ఆర్టిస్ట్ కాదు. యాక్చువల్లీ తను కూడా వేరే సిటీలో వర్క్ చేస్తూ ఉంటాడు. తనకిది ఇష్టమనమాట ప్యాషన్ లాగా. సో, అందుకే ఊరికే వాళ్ళని చూస్తుంటే అలా స్కెచ్ చేయాలనిపించి డ్రా చేస్తూ ఉంటారు వాళ్ళని. ఫ్యాన్ ముందు ఒక కపుల్ కూర్చొనుంటారు. లవర్స్ ఇద్దరు కూర్చొనుంటారనమాట. సో, వాళ్ళేవో తింటూ ఉంటే ఆ చిన్న అబ్బాయి వాళ్ళు తినే దాన్ని చూసి కొంచెం నాకు కూడా ఉంటే బావుంటుంది అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. సో, ఫాంగ్ ఏమనుకుంటాడంటే ఎలా అయినా ఈ బాబుకివ్వాలని చెప్పేసి ఫాంగ్ ఏం చేస్తాడంటే ముందర వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. జియాంగ్ చెంగ్‌లో ఏం ఫేమస్సో ఏంటో దిగిన తర్వాత ఏ హోటల్‌కెళ్ళాలా అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఫాంగ్ ఆల్రెడీ ఆ విలేజ్ గురించి అంతా తెలుసు కాబట్టి చెప్తాడనమాట. ఇక్కడ ఈ ప్లేసెస్‌లో బావుంటుందని చెప్పేసి. ఆ ఎదురున్న అమ్మాయి మీకు చాలా బాగా తెలుసనుకుంటా. థాంక్ యూ అన్నట్టు చెప్తే, థాంక్ యూ కాదు మీ ఇద్దరిని నేను స్కెచ్‌కి ఇస్తాను. నాకొక హెల్ప్ కావాలి అదేంటంటే మీరు తింటున్నది నాకొకటి ఇవ్వగలరా అంటే, తప్పకుండా మీరు మంచిగా గీస్తే కన్ఫర్మ్‌గా ఇస్తానని చెప్పేసి వాళ్ళు ఓకే అని చెప్తారు. ఫాంగ్ వచ్చేసి ఓకే అని చెప్పేసి వాళ్ళిద్దరిని స్కెచ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ప్యారలల్‌గా మనకి మ్యాచ్ కూడా చూయిస్తారనమాట. బాస్కెట్‌బాల్ మ్యాచ్. ఫైనల్లీ నంబర్ 1 టెక్స్‌టైల్ ఫ్యాక్టరీ వాళ్ళే విన్ అవుతారు. ఫెయిని వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. మిస్ జూ వచ్చేసి వాళ్ళ టీమ్ లీడ్ అయిన ఈఫెంగ్ దగ్గరికెళ్ళి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటుందనమాట. ఈఫెంగ్ ఎవరో కాదు వాళ్ళ అబ్బాయే. సో, ఈఫెంగ్ తనని అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటే, "నీకు ఎన్ని సార్లు చెప్పాను ఫ్యాక్టరీ దగ్గర నన్ను మామ్ అని చెప్పి పిలవద్దు. మిస్ జూ అని చెప్పి పిలువు" అంటే, "ఓకేలేండమ్మా" అన్నట్టు అంటాడు. ఇంతలో అక్కడికి ఫెయిని కూడా వస్తుందనమాట. ఇప్పుడొచ్చేసి ఈ ఫెంకి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటుంది. మీ వల్లే మన టీమ్ గెలిచిందని చెప్పేసి. అప్పుడే మీ సుక్సు వచ్చేసి ఇలా అనౌన్స్ చేస్తుందనమాట. సో, ఏమనంటే ఈరోజు మన ఫ్యాక్టరీ వాళ్ళు విన్నారు కాబట్టి అందరికీ క్యాంటీన్‌లో మీట్ పెడతాం అన్నట్టు చెప్తే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతలో ఎవరో ఒక ఆమొచ్చేసి మీ సుక్సు తోటి కొన్ని రికార్డ్స్ చూడాలని చెప్పేసి తనని తీసుకెళ్ళిపోతుందనమాట. సో, తను వెళ్ళిపోగానే ఫెయిని వచ్చేసి ఈఫన్‌కిచ్చిన టవల్ అనేది తను తీసుకుంటుందనమాట. మీ పనయిపోయిందా అని చెప్పేసి, "ఆహా! అయిపోయిందంటే" "ఆహా! ఇచ్చేసేయండి" అని చెప్పేసి తను తీసుకొని వెళ్ళిపోతుంది. మీ సిగ్జు వెళ్ళిపోయిందని చెప్పేసి అక్కడి నుండి. ఫ్రాంకొచ్చేసి ట్రైన్‌లో వాళ్ళ ముందున్న ఇద్దరిని స్కెచ్ చేస్తూ ఉంటాడు కదా! అది కంప్లీట్ చేసి చూయిస్తాడనమాట. వాళ్ళిద్దరికీ చాలా నచ్చేస్తుంది. సో, "మీరింత బాగా గీసారసల చాలా బావుందని" చెప్పేసి వాళ్ళు చెప్పినట్టుగానే బొమ్మ బాగా గీసాడు కాబట్టి, వాళ్ళ తినే ఐటెమ్ ఒకటిస్తాడనమాట. సో, వెంటనే ఫ్రాంక్ వచ్చేసి ఆ అబ్బాయికిస్తాడు. ఆ బామ్మ "అయ్యయ్యో! వద్దు నేను ట్రైన్ దిగిన తర్వాత ఏదో ఒకటి కొనిస్తానంటే" "లేదు
పిల్లాడు చాలా ఆకలిగా ఉన్నాడు. ఇవ్వండి తింటాడు పాపం అని చెప్పేసి ఇచ్చేస్తాడు. అలాగే ఇది కూడా తీసుకోండి అని చెప్పేసి ఆ బామ్మని ఇంకా అబ్బాయిని కూడా స్కెచ్ చేస్తాడు కదా! అది కూడా వాళ్ళకిస్తాడనమాట. ఆ బామ్మ, ఆ బాలుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా బాగా గీసావని చెప్పేసి. ఇక చుట్టుపక్కల వాళ్ళంతా నన్ను కూడా గీస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఫ్రాంక్ తప్పకుండా అని చెప్పేసి తను లైన్‌గా ఎవరెవరైతే అడిగారో వాళ్ళందరికీ గీసి పెడుతూ ఉంటాడనమాట స్కెచ్. కాసేపు ఆగిన తర్వాత ఆ విలేజ్ రానే వస్తుంది. జియాంగ్ తను ట్రైన్ దిగుతాడనమాట. దిగిన తర్వాత అసలు తను ఆ విలేజ్‌కి ఎందుకొచ్చాడో ఆ పర్పస్ మనకి చెప్తూ ఉంటారు. అతను యాక్చువల్లీ వేరే సిటీలో ఒక మిల్లులో వర్క్ చేస్తూ ఉంటారనమాట. న్యూ ఇయర్‌కి ఆ మిల్లులో వర్క్ చేసే వాళ్ళెవరు ఇంటికి వెళ్లరు. ఎందుకంటే చాలా వర్క్ లోడ్ ఉండేసరికి. సో, వాళ్ళేం చేస్తారంటే ఇప్పుడు కొంచెం నార్మల్‌గా వర్క్ ఉందని చెప్పేసి ఫాంగ్‌ని వాళ్ళ మిల్‌లో ఆ విలేజ్‌లో ఉండే పేరెంట్స్ అందరిని మీట్ అవ్వమని చెప్పి ఫాంగ్ ఒక్కడినే పంపిస్తారనమాట. సో మిగిలిన వాళ్ళందరూ రాలేకపోయారు కాబట్టి, సో, వాళ్ళ ఫ్యామిలీస్‌కి ఏమేమైతే పంపాలనుకుంటున్నారో వాళ్ళందరూ అవి ఫ్యాంగ్‌తోనే పంపిస్తారనమాట. ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీని మీట్ అయ్యి వాళ్ళు పంపించినవి చెప్పేసి, అలాగే మీ అబ్బాయి బాగున్నారని చెప్దామని చెప్పి ఫ్యాంగ్ అక్కడి నుండి స్టార్ట్ అవుతాడు. ఇక స్టార్ట్ అవుతాడనమాట. ఫస్టొచ్చేసి ఒకరి ఇంట్లో వెళ్తారు. వాళ్ళ అడ్రెస్‌లన్నీ ఒక పేపర్ మీద రాసుంటే ఫస్టొచ్చేసి ఏ ఇంటి అడ్రెస్ అయితే రాసుందో ఆ ఇంటికి వెళ్తారు. సో, ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆమె అక్కడ ఉంటుందనమాట. చెప్తాడు, "ఇలా మీ అబ్బాయి మా ఫ్యాక్టరీలో మిల్‌లో వర్క్ చేస్తున్నాడు కదా! సో, ఇవి పంపించాను మీకంటే." "అవునా! లోపలికి రండి" అంటే, "పర్లేదు అన్నీ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళకివి ఇవ్వాలి. సో, టైం లేదు ఏమనుకోకండి" అని చెప్పేసి అవిచ్చేసి ఇక అడ్రస్‌లు చూసుకుంటూ అన్నీ ఇంటికి వెళ్తూ ఉంటారనమాట. మన ఫెయినీ ఏం చేస్తుందంటే, మిస్ జూ దగ్గరికి వెళ్తుందనమాట. చెప్పాను కదా! తను ఎలా అయినా సరే యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి అనుకుంటుందని చెప్పేసి. సో, మిస్ జూ దగ్గరికి వెళ్తుంది. ఆమె కాబట్టి ఫ్యాక్టరీలో ఆఫీసర్‌గా వర్క్ చేస్తుంది. తను రిపోర్ట్ ఇస్తుందనమాట. అదంతా చూసి మిస్ జూ వచ్చేసి చాలా బావుంది రిపోర్ట్ అని చెప్పేసి తను పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటే ఇంతలో ఫెయిని లాస్ట్ ఇయర్ కూడా మీరు ఇంప్రూవ్‌మెంట్స్ చెప్పారు కదా! అవి కూడా అన్నీ కవర్ చేసి మంచిగా ఈసారి అప్లికేషన్ లెటర్ ఇచ్చాను యూనివర్సిటీకి. ప్లీజ్ దీన్ని కన్సిడర్ చేయండి అంటే అది తీసుకొని మిస్ జూ ఏం చెప్తుందంటే ఒప్పుకుంటున్నాను. బట్ నీకు తెలుసు కదా! నా ఒక్కదాని ఒపీనియనే కాదు. యూనివర్సిటీకి రికమెండ్ చేయాలంటే లీడర్స్ అందరూ నీకే సపోర్ట్ చేయాలి. అప్పుడే నేను నిన్ను రిఫర్ చేయగలను అన్నట్టు తను చెప్తుందనమాట. ఆ పనిలో ఉండు అని కూడా చెప్తుంది. అప్పుడే అక్కడికి లిన్ వస్తుంది న్యూస్ పేపర్ తీసుకొని. సో, లిన్‌తో చెప్తుంది మీకు సుగ్జు తిను యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటుంది. దీనికి నీ సజెషన్స్ ఇవ్వని చెప్పేసి. పైగా ఫ్యాక్టరీలో అందరికన్నా మంచిగా చదివేది ఫెయినియే అన్నట్టు కూడా లిన్‌తో చెప్తుంది మీ సుగ్జు. లిన్నొచ్చేసి చదువు ఒక్కటే సరిపోదు యూనివర్సిటీలోకి ఎంటర్ అవ్వాలంటే, రిపోర్ట్స్ ఇవన్నీ నీకు చేత కావాలంటే నేను రిపోర్ట్ కూడా రాసానని చెప్పేసి వెంటనే ఫెయిని లిన్‌కి హ్యాండ్ ఓవర్ చేస్తుందనమాట. అది చదవడం స్టార్ట్ చేసి, "ఏంటి నువ్వు ఇంత డిఫికల్ట్ వర్డ్స్ రాస్తున్నావు? అందరికీ అర్థమయ్యేలా రాయాలి కదా! ఇది బేసిక్ అసలా. అంటే నువ్వు వాళ్ళందరిని తక్కువ చేసి చూస్తున్నావా? వాళ్ళకి అర్థం కాకూడదని చెప్పి ఇలా చేస్తున్నావా? నీకొచ్చని చెప్పి పొగుడుతూ అంటే, అయ్యయ్యో! అలా కాదని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మీ సుగ్జు మీకు తెలుసు కదా! మీరైనా చెప్పండి అంటే, లిన్ చెప్పిందంటే నువ్వు కూడా వినాలి. ఎందుకంటే తను ఆల్రెడీ యూనివర్సిటీలో చదువుకుంటుంది కాబట్టి, సో, తనకింకా తెలుస్తుంది. సో, తను రికమెండ్ చేసింది కాబట్టి, నాకు తెలుసు నువ్వు మంచిగా అన్ని చేస్తున్నావు అని. బట్ స్టిల్ నువ్వు కొంచెం ఇది చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకో. తప్పకుండా నీకు సీట్ వస్తుంది. నిన్ను కూడా రిఫర్ చేస్తారన్నట్టు తను చెప్తుందనమాట. సో, ఇండైరెక్ట్‌గా ఆ ఇయర్ కూడా తనని రిజెక్ట్ చేస్తారు. తన అప్లికేషన్‌ని యూనివర్సిటీకి రిఫర్ చేయడానికి. తను చాలా అంటే చాలా బాధపడుతుందనమాట. సో, ఆ రోజు ఎలాగో బాస్కెట్ బాల్ మ్యాచ్ జరిగింది. నాన్ వెజ్ పెట్టారు కాబట్టి దాన్ని బాక్స్‌లో తీసుకువెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత కింద వాళ్ళ నాన్నగారు వేరే అంకుల్‌తో ఆడుకుంటూ ఉంటే వాళ్ళ నాన్నగారికి ఇస్తుందనమాట. మీకిష్టమైంది పెట్టారని చెప్పేసి. మూడ్ ఆఫ్‌లో చెప్తుంది. వాళ్ళ నాన్నగారికి అర్థమవుతుంది. తన డాటర్ అంటే పైని మూడ్ ఆఫ్‌లో ఉందని చెప్పేసి పైకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారితో నాకు డిన్నర్ ఏమొద్దు నాకేం తినాలని లేదని చెప్పి రూమ్‌లోకి వెళ్తుందనమాట. వాళ్ళ అమ్మగారు ఏమైందా అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ నాన్నగారు కూడా ఇంటికొస్తారు. ఏం జరిగిందో తిను ఇంత మూడ్ ఆఫ్‌లో ఉందని చెప్పేసి, సో, ఈరోజే కదా తన యూనివర్సిటీ అప్లికేషన్ ఇచ్చేది. కన్ఫర్మ్‌గా రిజెక్ట్ అయిందేమో. అందుకే ఇంత మూడ్ ఆఫ్‌లో ఉందో. ఇయర్ కూడా రిజెక్ట్ అయిందా పాపం 4 ఇయర్స్ నుండి ట్రై చేస్తుందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో తను బయటకొచ్చేసి, "అమ్మ ఇది చాలా చెన్నిల్లు. మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు క్లియర్‌గా అర్థమవుతుంది" అన్నట్టు తను చెప్పేసి డోరేసుకుంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఫాంగ్‌ని చూపిస్తారనమాట. ఫాంగ్ వచ్చేసి ఫైనల్‌గా ఒక ఆర్డర్ డెలివరీ చేయాల్సుంటుంది. అడ్రస్‌కి వెళ్తాడు. యాక్చువల్లీ అది మన ఫెయిని ఎక్కడైతే ఉంటుందో అక్కడ చుట్టుపక్కలోనే అనమాట. తను కూడా చిన్నప్పుడు అక్కడే ఉండేవాళ్ళు వాళ్ళ గ్రాండ్‌మా తోటి. అక్కడికి రాగానే జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. పైనుండి వాళ్ళ గ్రాండ్‌మా తనని పిలుస్తున్నట్టు చిన్నప్పుడు
వాళ్ళ గ్రాండ్‌మా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నట్టు ఇవన్నీ ఫ్రాంక్ ఊహించుకుంటూ ఉంటాడనమాట. వాళ్ళ గ్రాండ్‌మా చనిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ రీ ఎడ్యుకేషన్‌కి వెళ్లారు కాబట్టి అక్కడ ఉండడానికి ఒప్పుకోరనమాట ఆ ఇంట్లో ఇంకా. ఎళ్ళిపోమని చెప్తారు ఆ సిటీ నుండి, ఆ టౌన్ నుండి. అందుకే అతను అక్కడి నుండి వెళ్ళిపోయి వేరే టౌన్‌లో ఉంటూ మిల్‌లో వర్క్ చేస్తూ ఉంటాడు. అన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే పక్కన ఒకతను, "ఎవరు మీరు ఇక్కడేం చేస్తున్నారంటే?" ఇతన్ని మీట్ అవ్వాలంటే, "ఓహో! అతనా వాళ్ళ ఇల్లు అక్కడుంది" అన్నట్టు చెప్తారనమాట. థాంక్ యూ అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.